యాక్షన్. బావా చెప్పు. బావా ఏమైంది? హగ్గి బావా. ఎందుకు అగ్గు? నేను వేరే ఆమెను లవ్ చేస్తున్నాను చెప్పినాను కదా ఇక్కడ సిటీలో. ఒక్కటే బావా. రొమాంటిక్ కాదు ఇది. ప్లీజ్ నేను బావా. పొద్దున్న చెప్పినాను కదా. సిటీ అమ్మాయిలే అంతకంటే పల్లెటూరు అమ్మాయిలే బాగుంటది బావా క్యారెక్టర్. నేను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చిన Please అమ్మాయికి. బాబా, నువ్వు please. నువ్వు నీ అవతారము నువ్వు ఊర్లో చేసుకో, ఎవరినైనా చూసుకొని ఏది చేసుకో. పల్లెటూరు అమ్మాయిలకు ఉన్నంత క్యారెక్టర్ సిటీ వాళ్ళకి ఉంటుందా చెప్పు బావా. ఎందుకున్నది? నువ్వు ఎలా చెప్తావు లేదని? ఎందుకు అట్లా అంటావు? సిటీ వాళ్ళకి ఉన్నంత ఒకరొకరు ఒక్కొక్కరితో తిరుగుతుంటారు, కానీ అమ్మాయిలు పద్ధతిగా ఉంటారు, అమ్మాయిలు ఇళ్ళల్లో first- ఉంటారు. అబ్బాయి అమ్మ వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు వింటారు. ఆ అమ్మాయి నాకు ఫస్ట్ నుంచి తెలుసు. నేను ఆల్రెడీ ఆమెతో కమిట్ ఆ అమ్మాయి అయిపోయాను. క్యారెక్టర్ మంచిగా ఉందా? అవును ఉంది. అంతే కదా. నాకు అంటే తెలీదా? నీ మర్దల గురించి నీకు తెలీదా? తెలీదు నాకు. నువ్వు ఊర్లో ఉంటావు. ఊర్లో నువ్వేంది, నీ ఉన్నంత డ్రెస్ మాత్రం సెన్స్ ఏంది, నువ్వు చదువులేదు ఏం లేదు నీకు. ఆ. పల్లెటూరులో ఉంటావు. అంటే ఇక్కడికి వచ్చి ఎలా బతుకుతావు? చదువులేదా? నేను చదువుకోవట్లేదా? ఇక్కడ ఉంది నీ చదువు. అంతే, చదవలేదనేసి నన్ను వద్దనుకుంటున్నావా? క్యారెక్టర్ ముఖ్యం బాబా, చదువుతా కాదు ఇప్పుడు కావాల్సింది. క్యారెక్టర్ ఉండొచ్చు, ఆమె కూడా క్యారెక్టర్ ఉంది, నాకు అవసరం లేదు అంతే బాబా చెప్తున్నా. ప్లీజ్ బాబా. వద్దని చెప్తున్నా కదా. నువ్వు ఊర్లో వెళ్ళి ఎందుకు ఊర్లో బాబా వాళ్ళని ఇట్లా చేస్తావు? ఊర్లో వాళ్ళని మీ భావన మన పేరెంట్స్ వేరే ఏం వాళ్ళు ఉంటారు చెప్తావు? కదా. నీకు నాకు చిన్నప్పుడు చెప్పారు కదా, నీకు నాకే అవును, చేస్తామని. ఊర్లో ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఇట్లా డిసిషన్ చేస్తావు? మార్చుకున్నాను. ఒపీనియన్ మారిపోయింది. అంటే ఎవరిని చూస్తే వాళ్ళని వెళ్ళిపోతావా? ఎవరు పడితే వాళ్ళతో ఎందుకు వెళ్తావు? ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, కాలేజీలో పరిచయం అయింది. మరి అక్కడి నుంచి నాకు ఊర్లో చెప్పావు కదా నన్ను చేసుకుంటా అని చెప్పేసి సిటీ అది అప్పుడు పోతానంటే సిటీ అది అప్పుడు ఇప్పుడు కాదు. ఎందుకు బాబా ఇట్లా చేస్తావు? నేను కరెక్ట్ ఉన్నాను, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. బాబా ప్లీజ్ ఒక అగ్గి. నేను ఒక మాట చెప్పినప్పుడు నువ్వు వద్దు. అర్థమైందా? అదేంటి మళ్ళీ ఇట్లా ఎందుకు చేస్తున్నావు? చెప్పింది అర్థం చేసుకో. చెప్పాలా? అప్పుడు ఇంట్లో పేరెంట్స్ సెన్స్ ఉంది కదా, నాలెడ్జ్ ఉంది కదా. చెప్పింది అర్థం అవుతుంది పేరెంట్స్ కదా. చెప్పాలా? ఉం? చెప్పాలా పేరెంట్స్? చెప్పు, వాళ్ళకు కూడా చెప్తాను. సరే మీ అత్తమామలతో వచ్చి మాట్లాడుతురా మరి. నేను ఎందుకు చెప్తాను? నువ్వు మీ చెప్పుకో. అత్తమామలతో నేను వచ్చి ఊరికే రాను అసలు. మాట్లాడుతురా మరి. నువ్వు సిటీకి ఎందుకు వచ్చినావు అసలు నేను మా నీ దగ్గర? కోసం వచ్చిన. ఎందుకు? నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, కాల్ చేసి మెసేజ్ చేస్తే రిప్లై ఎవరు చెప్పారు ఇవ్వట్లేదు. అడ్రస్ నీకు ఇక్కడ రమ్మని? నాకు తెలుసు కదా, ఎందుకు ఇంట్లో వస్తావు? చేసుకోవాలని ఉంది కాబట్టి మళ్ళీ అవసరం లేదని ఎందుకు చెప్తూనే వచ్చినా? ఉన్నా కదా నీకు ఫస్ట్ నుంచి. ఎందుకు వద్దు నాకు. నేను వేరే అమ్మాయిని లవ్ ఎందుకు చేస్తున్నా. మళ్ళీ ఇలా ఎందుకు వేరే మాట్లాడుతున్నావు? అమ్మాయిని లవ్ చేస్తున్నా నేను. నేను అర్థం చేసుకో. ఎక్సెప్ట్ చేయట్లేదు కదా. నువ్వు చేస్తే నాకు నేను ఏం మాట చేయాలి? ఇచ్చినప్పుడు నేను ఎందుకు వెళ్తా? నువ్వు అర్థం చేసుకోకపోతే నా ప్రాబ్లం, అది నీ నాకు ఊర్లో ప్రాబ్లం. మాట ఇచ్చినావా లేదా? ప్రాబ్లం నీదా నాదా? అది ఊర్లో అర్థం మాట చేసుకున్నా. నాకన్నా అందంగా ఉందా ఆమె? అందం ఉంటుందో లేదా నీకెందుకు అదంతా? నువ్వు నాకన్నా ఊర్లోకి అందంగా వెళ్ళి ఉందా? నీకన్నా అందంగా ఉంటది, మోడర్న్ ఉంటది. నాకన్నా అంత నీకన్నా అందమా? స్టైలిష్ ఉంటది, నీకన్నా మోడర్న్ ఉంటది. అంటే నీకన్నా వైట్ అంతా నీకు మోడల్ గీడలు కావాలి కానీ క్యారెక్టర్ తో సంబంధం లేదు. క్యారెక్టర్ ఉంది లేదా నువ్వే చెప్తావు ఆమెకి. నీకు తెలుసా? తెలుసు నాకు. నీతో ఉన్నట్టు రేపు ఇంకోటి తిరిగితే 2.5 years 3 years నుంచి లవ్ చేస్తున్నాం. మాకు తెలియదు ఆ అది క్యారెక్టర్. నువ్వు చూసినావా? చూసినాను. చూసినావా? ఇంకా క్యారెక్టర్ ఎలా కనిపిస్తుంది అర్థం చేసుకున్నాను. క్యారెక్టర్ అనేది నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నైట్ లో మాట్లాడేటప్పుడు ఇట్లా చేసేటప్పుడు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుందండి చూసినావా? చూసినాను. చూసుకున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఎలా చూసినావు? నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? మా బయట మా మా అమ్మాయి మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్తాను, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడినాను. మా మధ్య ప్రైవేట్ గా పర్సనల్స్ అన్నట్టు ఏమి ఉండవు. ఇది మధ్యలో ఇదేంటి? మళ్ళీ ఇది ఎందుకు ఫస్ట్ చేస్తున్నావు? నుంచి చెప్తున్నాను, నువ్వే ఆశలు పెట్టుకున్న నా మీద ఏదో నేనైతే మాట్లాడుతున్నావు. ఎక్సెప్ట్ చేయలేదు. ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీకి చెప్పు, పెళ్లి చేయమని చెప్పు, వాళ్ళు చేస్తారు. నన్ను మర్చిపో ఇంకా. ఓకేనా? చెప్పింది అర్థం చేసుకో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్పింది మళ్ళీ అర్థం మళ్ళీ చేసుకో.